హాయ్ ఫ్రెండ్స్, అందరికీ థంబ్నెయిల్ చూసి మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఈ రైట్ సైడ్లో కనిపిస్తున్న ఇల్లులన్నీ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయి దాంట్లో ఉంటున్నారు. మనం వెళ్ళబోయేది ఈ రోడ్డు లాస్ట్ డెడ్ ఎండ్కి. అయితే వైఎస్ఆర్ అర్బన్ హౌసింగ్ ఎలా నిర్మిస్తున్నారో తెలుసుకోవడానికి ముందు ఫ్రెండ్స్, ప్రకృతి ఒడిలో గడపడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకుందామండి. మానసిక ప్రశాంతత. బిజీ జీవితంలో ప్రకృతి ఒడిలోకి వెళ్ళినప్పుడు ఒత్తిడి తగ్గి మనసుకు ఆనందం కలుగుతుంది. ఆనందం మరియు ఉత్సాహం. ప్రకృతి అందాలను ఆస్వాదించడం వల్ల సంతోషం కలుగుతుంది. అది కలల ప్రపంచంలో ఉన్న అనుభూతిని కలిగిస్తుంది. శారీరక ఆరోగ్యం. స్వచ్ఛమైన గాలి పీల్చడం, ప్రకృతి వాతావరణంలోని విహరించడం వల్ల శారీరకంగా కూడా మంచి అనుభూతి కలుగుతుంది. ప్రకృతితో అనుబంధం. మన చుట్టూ ఉన్న అందాన్ని అభినందించడానికి, ప్రకృతిని ప్రేమించడానికి ఇది ఒక మంచి అవకాశం. ప్రకృతి ఒడిలో ఏం చేయవచ్చు? అడవులలో లేదా పచ్చని ప్రాంతాలలో నడవండి. పక్షుల కిలకిల రావాలు, నీటి ప్రవాహాల శబ్దాలను వినండి. స్వచ్ఛమైన గాలి పీల్చుకుంటూ ప్రశాంతంగా సేద తీరండి. ప్రకృతిలోని చిత్రాలను, దృశ్యాలను ఆస్వాదించండి. ఫ్రెండ్స్, మనం మొదటగా ఈ ఇల్లు అయితే ఎలా నిర్మిస్తున్నారో చూద్దాం. కింద బేస్మెంట్ అయిపోయింది. ఇటుకలతో గోడలు అయితే ఈ విధంగా లేపారు. ఇది రైట్ సైడ్లో ఎంట్రన్స్లో వాష్రూమ్ అనుకుంటా. ఇలా ఉంది. చిన్న కిటికీ అయితే పెట్టారు, చూడొచ్చు. పద్ధతిగా అయితే కట్టడం లేదు. ఇదైతే బెడ్రూమ్ అండి. కింద ఫ్లోర్ ఏమి వేయలేదు, మొక్కలు అవి లేచిపోయి ఉన్నాయి. ఎంట్రన్స్ లోపల నుంచి చూస్తే ఇలా ఉంది. ఇదైతే వేరే ఇల్లు అండి. ఫ్లోర్ అయితే దిమ్స్ కొట్టారు, రోబో స్టాండ్ వేసి పలాసగా. అన్నీ సిమెంట్ ద్వారాలు, సిమెంట్ కిటికీలే పెడుతున్నారు. ఇక్కడ వరిష్ట వాళ్ళు అయితే సబ్ కాంట్రాక్ట్ తీసుకొని వర్క్ అయితే చేస్తున్నారు. ఒక లెవెలు పద్ధతి అనేది లేదు, ఎలా పడితే అలా కట్టేస్తున్నారు. ఇక్కడ మీరు చూడొచ్చు, ఒక స్లాబ్ అయితే వేస్తున్నారు. అజాక్స్ మిల్లర్ సెల్ఫ్ లోడింగ్ వేసుకొని కాంక్రీట్ తీసుకొచ్చి ఇలా క్రేన్తో అయితే వేస్తున్నారండి స్లాబ్లు. ఈజీగా అయితే అవుతుంది, తొందరగా అవుతుంది వర్క్. మీరు గమనించవచ్చు, ఇల్లులు అనేది ఒక వరుస, ఒక లెవెల్ అనేది లేదు. ఎత్తుపల్లాలు మెయింటైన్ చేయలేదు, అప్ అండ్ డౌన్స్ ఉన్నాయి. PMAY 2021లో మొదలైన ఇల్లులండి. ఈ జగన్ గారు ఉన్నప్పుడు మొదలైన ఇల్లులు ఇప్పటికీ కూడా కంప్లీట్ అవ్వలేదు, ఇంకా నిర్మిస్తూనే ఉన్నారు. ఇది ఆనందపురం మండలం దబ్బంద అనే గ్రామం లోపలికి వెళ్ళాలి. 3 కిలోమీటర్లు ఉంటుంది లోపలికి. గవర్నమెంట్ ఇల్లు కట్టిస్తే ఈ విధంగా కట్టి ఇస్తున్నారండి. సొంతంగా నిర్మించుకున్న ఇల్లు ఇవి. చాలా నీట్గా పద్ధతిగా అయితే కట్టేసుకున్నారు. వాళ్ళకి నచ్చిన రీతిలో కట్టుకున్నారు. సూపర్గా ఉన్నాయి. గవర్నమెంట్ కట్టిన ఇల్లులు ఈ విధంగా అయితే ఉంటున్నాయి, అడ్డదిడ్డంగా, లెవెలు పాడు ఏం లేకుండా. ఇక్కడ మీరు ఇంకొక ఇల్లు గమనించవచ్చు. అడ్డదిడ్డంగా అయితే కట్టారు, లెవెలు పాడు అనేది ఏమీ లేదు. ఏదో లేపామా గోడ అంతే, దాని మీద స్లాబ్ వేసామా అంతవరకే. స్టార్టింగ్ మొదలుపెట్టిన మెయిన్ రోడ్ అండి ఇది. అక్కడ నుండి ఇక్కడ వరకు అయితే ఈ విధంగా ఉన్నాయి. కాలనీ చుట్టూ అయితే మీరు ఒకసారి చూడండి, ఈ విధంగా ఉన్నాయి.
ప్రకృతి జీవితం ప్రశాంతంగా ఉంటుంది. అయితే నగర జీవితం బిజీగా, సందడిగా ఉంటుంది. ప్రకృతిలో జీవించడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. కానీ నగరంలో అన్ని రకాల సౌకర్యాలు, ఉద్యోగ అవకాశాలు, వినోదాలు ఉంటాయి. ఈ రెండింటిలోనూ లాభ నష్టాలు ఉన్నాయి. మరియు ఒక వ్యక్తికి ఏది మంచిదో అనేది వారి అవసరాల ప్రాధాన్యతలపై ఆధారపడి ఉంటుంది. ప్రశాంతమైన వాతావరణం మానసిక ప్రశాంతతను అందిస్తుందండి. ఇక్కడ మీరు గమనించినట్లయితే చుట్టువైపులా ఎత్తైన పర్వతాలే ఉన్నాయండి. మొబైల్ నెట్వర్క్ అయితే జీరో, అస్సలు లేదు. గాలి అయితే అస్సలు వేయడం లేదండి, ఒళ్ళంతా తడిచిపోయింది.